అంటే ఇప్పటి వరకు చూసిన ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరైతే క్రీమీ లేయర్ అన్నాను కదా, అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి చెబుతూ వచ్చాం. కొంతమంది పేర్లు, వీలైతే వాళ్ళ డిజిగ్నేషన్స్ అందరినీ అంటే ఒక చూపించే ప్రయత్నం తప్ప ఇందులో వాళ్ళ విషయాలు, వాళ్ళు సాధించిన విజయాలు అవన్నీ చెప్పాలంటే ఇంకా అనేకం ఉంటాయి. ఆ ప్లస్లు మైనస్లు కూడా ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే కనుక చాలా టైం పడుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఉన్నంత వరకు, మాకు తెలిసినంత వరకు, వారి ఫొటోస్ కూడా దొరికినంత వరకు అందరినీ కూడా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నాం. కాపులు దేశవ్యాప్తంగా ఎలా సివిల్ సర్వీసెస్ చేసి ఎలా దేశవ్యాప్తంగా కూడా వేళ్ళూనుకుపోయి ఉన్నారు అనే విషయం చెప్పడంలో ప్రయత్నంలో భాగమే ఇదంతా. ఇక అలాగే ఒకసారి జ్యుడిషియరీకి కూడా వెళదాం. జ్యుడిషియరీలో అంటే న్యాయ వ్యవస్థలో జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? న్యాయ వ్యవస్థలో జడ్జిలుగా మనకు తెలిసింది ముఖ్యంగా సిజేఐ. అంటే ఒక తెలుగువాడిగా రమణ గారు మాత్రమే మనకి సిజేఐగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వెళ్ళారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాదు, అది యాక్చువల్లీ రాజేంద్ర బాబు గారు. ఆయన 34వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. అలాగే ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా కూడా పనిచేశారు. అంటే ఈయన ఎన్హెచ్ఆర్సీ చైర్మన్, సిజేఐగా పనిచేసిన మొట్టమొదటి తెలుగువాడు రాజేంద్ర బాబు గారే. అయినా కాపులే మరి. ఇక కాస్ట్ గురించి కూడా చెప్పాల్సి వస్తాయి. రైట్. ఇక ముత్తా గోపాలకృష్ణ గారు, ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు, రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఎవరైతే జడ్జిల గురించి చెప్తూ వస్తున్నానో వాళ్ళంతా కూడా రిటైర్ అయిన వాళ్ళే. రిటైర్ అయిన వాళ్ళ గురించి మాత్రమే చెప్పొచ్చు. కాబట్టి జడ్జిల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది న్యాయస్థానాల విషయంలో. కాబట్టి జడ్జిల్లో ముత్తా గోపాలకృష్ణ గారు ఫార్మర్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన పనిచేశారు. ఉమ్మడి ఏపీకి పనిచేయడం జరిగింది ఆయన. అలాగే అంబటి లక్ష్మణ్ రావు గారు, ఆయన కూడా రిటైర్డ్ హానరబుల్ చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. అలాగే యూపీ హైకోర్టుకు కూడా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే వన్ ఆఫ్ ద లెజెండరీ హ్యుమానిటీ గ్రౌండ్స్ తీర్పుల్లో ఆయన్ని చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పటికీ కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో అంటే మానవతా హృదయంతో చూసి తీర్పునివ్వాల్సిన అంశాలలో ఈయన ఇచ్చిన తీర్పులని ఇప్పటికి కూడా కొంతమంది జడ్జిలు రిఫరెండంగా వాటిని తీసుకొని చదువుతూ దీన్ని ఎలా ఇవ్వచ్చు అని కూడా చేస్తూ ఉంటారు. అంటే రియల్లీ ఈజ్ గ్రేట్ కదా మరి. అలాగే జస్టిస్ మీనా కుమారి గారు, హానరబుల్ చీఫ్ జస్టిస్, రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టుకి ఆవిడ పనిచేయడం జరిగింది. అలాగే జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు హైకోర్టు జడ్జిగా వెస్ట్ గోదావరికి, నరసాపురంకి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ లా మినిస్టర్గా ఈయన తాతగారు పనిచేయడం జరిగింది. అలాగే ఈయన తండ్రి గారి గురించి కూడా చెప్తారు. లండన్లో ఆ రోజుల్లోనే ఆయన చాలా ఫేమస్ అడ్వకేట్గా కూడా పనిచేయడం జరిగింది అనేది చెప్తూ ఉంటారు. తండ్రి తాత కూడా లా మినిస్టర్గా పనిచేసిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు. అలాగే జస్టిస్ ఇయ్యప్పు పాండు రంగారావు గారు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. అలాగే జస్టిస్ ఆకుల శేష సాయి గారు ఏపీ చీఫ్ జస్టిస్గా ఆయన పనిచేయడం జరిగింది. ఆకుల శేష సాయి గారు. అలాగే జస్టిస్ రామినేని రామానుజం గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ లోకాయుక్తకి చీఫ్ జస్టిస్ గా పనిచేశారు రామానుజం గారు. అలాగే జస్టిస్ తోట లక్ష్మీ నరసయ్య నాయుడు గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పనిచేశారు. జస్టిస్ తమడ గోపాలకృష్ణ గారు మాజీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. అలాగే జస్టిస్ పి శివశంకర్ గారు హానరబుల్ జస్టిస్ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అనేదానికంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, పి శివశంకర్ గారు ఎపిసోడ్ 1లో వస్తుంది. ఆయన ఇక్కడ కేవలం ఒక 2-3 ఏళ్లు మాత్రమే పనిచేశారు. అప్పుడు అంటే ఈయన కాన్స్టిట్యూషనల్ లా ఎక్స్పర్ట్ కూడా కావడం వల్ల భారత న్యాయ వ్యవస్థలో అనేక రకాల మార్పులు తీసుకురావడంలో ఈయన ఉపయోగపడ్డారు. ఎలా అంటే చెప్పాను కదా, ఇందిరాగాంధీ గారు జనతా పార్టీ టైంలో ఆవిడ్ని జైల్లో పెట్టినప్పుడు ఆవిడ్ని బయటికి తీసుకురావడంతో ఏకంగా 4 మినిస్ట్రీస్ ఇచ్చి ఆయన్ని మంత్రిని చేశారు అని చెప్పాను కదా. ఆ సమయంలో ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరే కాదు, లా మినిస్టర్గా కూడా పనిచేయడం వల్ల ఆయన భారత న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు పి శివశంకర్ గారు. అలాగే ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు అని చెప్పాం కదా. అంటే ప్రధానమంత్రి మాత్రమే చేసే ఒక కమిషన్ని దేశంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. కేవలం పి శివశంకర్ గారు మాత్రమే ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి సమయంలో ఆయన జడ్జిగా పనిచేశారు మన హైకోర్టుకి. రైట్. ఇక జస్టిస్ ఐ వెంకట్రావు గారు, ఈయన ఉమ్మడి హైకోర్టుకి జడ్జిగా పనిచేశారు.